పోయినసారి గడిచిన 10 ఏళ్ల కాలంలో విపక్షం అనేది లేకుండా ఏకపక్షంగా అసెంబ్లీ నడిచింది. ఈసారి విపక్షం కూడా తమ వాయిస్ వినిపించే అవకాశం ఉన్నది అని ఒక అభిప్రాయం కూడా బయట ఉంది. ఇక్కడ మాట్లాడనిస్తున్నారా? కొంచెం మాట్లాడంగానే 10 మంది మంత్రులు లేస్తున్నారు. ఏదన్నా ఒక సెషన్లో ఒక టీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు ఏకధాటిగా ఒక 10 నిమిషాలు మాట్లాడిన సన్నివేశాన్ని మీరు టెలికాస్ట్ చేయగలుగుతారా మీ ఛానల్లో? దొరుకుతుందా మీకు వెతికినా కూడా? సందర్భం లేకుండా సంబంధం లేని మంత్రులు ఒక్కసారే లేస్తున్నారు కదా. నేను ఆ భాష మాట్లాడగాని ఆ భాష మంచిది కాదు కాబట్టి నేను దాన్ని కరెక్ట్ కాదు అట్లా చెప్పడం. కానీ ఆ రకంగా ఒక్కరు మాట్లాడుతుంటే 5-6 మంత్రులు లేవడం. ఎవరన్నా కొంచెం మర్యాద మాట్లాడితే ఒక శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు, కొంచెం ఉత్తమ్ కుమార్ రెడ్డి సంయమనంతో ఉంటాడు, ఎవరన్నా తుమ్మలైతే సైలెంట్గానే కూర్చుంటున్నాడు. ఇంకా మాట్లాడింది ఎవరు అంతా అందరికి మంచిగా అంటారు మీరు. ఇవి ముగ్గురేగా. ఈ మిగతా వాళ్ళందరూ వెంకటరెడ్డి గారు కానీ మిగతా విప్పులు కానీ మిగతా మంత్రులు కానీ వాళ్ళు లేస్తున్నారు, మాట్లాడనిస్తలేరు. స్పీకర్ గారు కూడా పాపం ఆయన మంచి మనిషి, నాకు చాలా గౌరవం ఆయన అంటే, ఆయన కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. చాలా అసహ్యం అనిపిస్తుంది. కానీ ఇది అసెంబ్లీకి సంబంధించి. కానీ ఈ అసెంబ్లీలో మొన్న కౌన్సిల్లోకి తీసుకున్న అభ్యర్థులు బీసీలు ఎస్సీలకు టాప్ ప్రయారిటీ కూడా. విజయశాంతి మీకు పరిచయం? విజయశాంతిని కూడా బీసీ కోటాలు వేశారు. మీకు తెలుసు కదా బాబు, మరి బీసీ కాదా ఆమె? బీసీ కాదు ఆమె, తెలంగాణ కాదు. మరెవరు? బట్ విజయశాంతి అంటే నాకు గౌరవం ఉంది, ఎందుకంటే ఆమె తెలంగాణ ఉద్యమానికి ఆమె సపోర్ట్ చేసింది, తెలంగాణ తల్లి పార్టీ పెట్టింది, దాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసింది, పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ ఎంపీగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న ఆమె. తర్వాత ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా ఆమె పాత్రను నేను తక్కువ చేసి చూడట్లేదు. బట్ ఆమె గురించి చాలామందికి విషయాలు తెలియవు. రామన్నగూడెంతో ఆమెకున్న సంబంధం ఏందో నేను చెప్తాను. విజయశాంతి గారు ములుగు కాన్స్టిట్యున్సీ, రామన్నగూడెం నా పుట్టిన ఊరు అని చెప్తుంది. మా కాన్స్టిట్యున్సీ, మా కాన్స్టిట్యున్సీ. అయితే రామన్నగూడెంలో ప్రజలను అడిగితే వాళ్ళు చెప్పే విషయాలు వేరుగా ఉంటున్నాయి. నేను కనుక్కున్నాను, చాలా కాలం క్రితమే కనుక్కున్నాను. ఫస్ట్ టైం రామన్నగూడెంకు ఆమె 2008 ఆ ప్రాంతంలో తెలంగాణ తల్లి పార్టీ పెట్టిన తర్వాత ఇన్నయ్య గారిని వీళ్ళని తీసుకొని వచ్చింది. అది మొదటిసారి ఆమె రామన్నగూడెం ఊరు చూడడం. ఆమె పుట్టింది ఇక్కడ కాదు. వాళ్ళ తల్లులు ముగ్గురు, అంటే వాళ్ళ తల్లి, వాళ్ళ చిన్నమ్మ, ఇంకో చిన్నమ్మ. వాళ్ళ తల్లి పేరు ఆండాల్ గారు, వాళ్ళ చిన్నమ్మ పేరు విజయలలిత, సినిమా యాక్టర్. ఇంకో చిన్నమ్మ విజయ. ఆ ముగ్గురు అమ్మల తండ్రి పేరు అవతారం, అంటే వీళ్ళ తాత మదర్ సైడ్ తాత శ్రీ వైష్ణవులు బీసీయా? కాదు, శ్రీ వైష్ణవులు బీసీ కాదు. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ అమ్మమ్మ శ్రీ వైష్ణవులు, కమ్యూనిటీ శ్రీ వైష్ణవులు. అయితే ఆ శ్రీ వైష్ణవుడు కాశీకి పోయాడు, అక్కడే సెటిల్ అవుదాం అనుకుని పోయిండు ఆయన. అక్కడ ఒక బొందిలో ఆమె కలిసింది ఆయనకు, మానసాదేవి. ఆ మానసాదేవిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. మానసాదేవి రాజ్పుత్. బొందిలా అంటే రాజ్పుతే కదా, తెలంగాణలో బొందిలోళ్ళు అంటాం. బొందిలోళ్ళు అంటే జనరల్గా రాజ్పుత్. ఆమె హిందీ మాట్లాడేది, మానసాబాయి. ఆమెను తీసుకొని రామన్నగూడెం వచ్చాడు. రామన్నగూడెం ఎందుకు వచ్చాడంటే గోదావరికి అవతలొడ్డు భద్రాచలం తాలూకా, యువతలొడ్డు రామన్నగూడెం. ఇప్పుడు మన అవతలొడ్డు కరెక్టే వెంకటాపురం వస్తుంది. అద్దరి వెంకటాపురం అంటాం మేము. అద్దరి అంటే ఆదరి. ఓహో, ఆదరి వెంకటాపురం. భద్రాచలం తాలూకాలో వెంకటాపురం ఉంటుంది. ఆ వెంకటాపురము ఆంధ్రతో సంబంధాలు, ఎందుకంటే ఆంధ్రలో పార్ట్ ఉండేది. అక్కడ జమీందారులు ఉండేవాళ్ళు. అయితే ఆ ఒడ్డున ఉన్న వాళ్ళు ఈ ఒడ్డుకు వచ్చారు. అంటే ఆమెది అంతకుముందు ఆంధ్ర ప్రాంతమే వాళ్ళ అవతారం గారిది. వచ్చిన తర్వాత రామన్నగూడెంలో భూములు కొనుక్కొని నిజాం కాలంలో, నేను చెప్పేది 1920, 1930 అంటే ఏడో నిజాం పీరియడ్లో భూములు తీసుకొని అక్కడ వ్యవసాయం చేసుకున్నాడు. ఆయనకు పట్టాలు వచ్చినాయి. ఆ రోజుల్లోనే భూముల మీద పట్టాలు వచ్చినాయి. అయితే ఆయన చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే పోలీస్ యాక్షన్ కంటే ముందు రజాకారులకు సపోర్ట్ చేశాడు. అవతారం చేస్తే పోలీస్ యాక్షన్ అయిన తర్వాత ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు మిలిటరీ గవర్నమెంట్. నువ్వు రజాకారులకు సపోర్ట్ చేస్తావు అని చెప్పి తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆయన ఏమైందో తెలియదు, విజయశాంతి చెప్పాలి. ఆ రామన్నగూడెంకి ఆయన రాలేదు, ఎవరికి తెలియదు ఆయన ఏమైంది అనేది తెలియదు. ఆ జైల్లో చనిపోయిందా
తర్వాత మరి ఆయన పోగానే ఈ కుటుంబం ఒంటరిది అయిపోయింది. వీళ్ళకు తోడుగా ఈ ముగ్గురు అమ్మలకు తోడుగా నరసింహమూర్తి అని ఒక తమ్ముడు ఉండేవాడు. ఎవరు? విజయశాంతికి తమ్ముడు? విజయశాంతి కాదు, విజయశాంతి అమ్మలకు. ఓకే ఓకే, మేనమామ. మేనమామ ఉండేవాడు. అయితే ఆయన కూడా వ్యాపార రీత్యా ఆయన అక్కడ నుంచి కొంత భూమి అమ్ముకొని ఆయన ఎటో వెళ్ళిపోయాడు. విజయలలిత పుట్టింది 49లో, వీళ్ళ చిన్నమ్మ. అంటే వీళ్ళ అమ్మలే చిన్నపిల్లలు అప్పటికి ఇంకా వాళ్ళు మెచ్యూర్డ్ కూడా కాలేదు. ఆ టైంలో ఆ మానసబాయి ఏం చేసి చాలా ధైర్యవంతురాలు ఆమె. వీళ్ళందరినీ తీసుకొని మద్రాసు ఆంధ్రకు పోయింది. పోయిన తర్వాత కొంతకాలం తర్వాత ఓ 15 ఏళ్లకు విజయలలిత సినిమా యాక్టర్ అయింది. అయినాక మద్రాసులో ఆమె సినిమా యాక్టర్గా మద్రాసులో ఉన్నప్పుడు ఈ విజయశాంతి అక్కడ పుట్టింది. ఎవరికి? విజయలలిత వాళ్ళ అక్కకు. అయితే విజయలలిత వాళ్ళ అమ్మకు, అంటే విజయలలిత వాళ్ళ అక్కకు. సో ఆండాల్ గారికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, విజయవాడలో ఆమె ఒక రెడ్డి గారితో ఉండేది, సహజీవనం చేసేది. మరి పెళ్ళైందో కాలేదో మాకు తెలియదు. బట్ ఆమె భర్త రెడ్డి, వారికి పుట్టిన అమ్మాయి విజయశాంతి అనేది రావణగూడెంలో ఉన్న సమాచారం. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు ఆ భూములకు డబ్బులు వసూలు చేసుకోవడానికి ఈ విజయశాంతి మేనమామ వచ్చాడు. ఆయన చెప్పిన సమాచారాన్ని వాళ్ళు మనకు చెప్పారు. బట్ విజయశాంతి పుట్టింది మాత్రం రామన్నగూడెం కాదు. ఆమె విజయవాడలో పుట్టిందా, లేకుంటే రాజమండ్రిలో పుట్టిందా, లేకుంటే మద్రాసులో పుట్టిందా? వికీపీడియాలో అయితే మద్రాసులో పుట్టిందని చెప్పి రాశారు 1965లో. ఆమె పెరిగింది కూడా ఇక్కడ కాదు. ఆమె మొదటిసారిగా రామన్నగూడెం వచ్చింది 2008లో తెలంగాణ ఉద్యమకారిణిగా. ఇక్కడ నుంచి ఎన్నయ్య గారు తీసుకొని పోయాడు ఆమె, వరంగల్ కాబట్టి. సో ఇది ఆమెకు సంబంధించిన చరిత్ర. ఆమె నా దృష్టిలో ఆమె బీసీ కాదు, ఆమె తెలంగాణలో పుట్టలేదు. కానీ ఒక్కటి మాత్రం, తెలంగాణలో పుట్టకపోయినా తెలంగాణకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరిని గౌరవించే సంస్కృతి తెలంగాణది. అంటే మీరు విజయశాంతిని పొగుడుతున్నారా, లేకపోతే కనుక? నేను విజయశాంతి అంటే గౌరవం అని చెప్పాను కదా, డెఫినెట్గా గౌరవించారు. విజయశాంతి తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయడాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తా. బిల్లు పెట్టినాడు కూడా సభలో తెలంగాణకు అనుకూలంగా ఉంది ఆమె, లోక్సభలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆమె అప్రిషియేట్ చేస్తాం. కానీ ఆమెను బీసీ కోటాలు ఇచ్చారు, లేకుంటే తెలంగాణ కోటాలు ఇచ్చారా, ఇవన్నీ కాదు. కాంగ్రెస్ ఇప్పుడు అభిషేక్ సింఘ్వి తెలంగాణ ఆయనది, ఎక్కడ ఆయననో తీసుకొచ్చి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. తెలంగాణ నాయకుడు కేశవరావు రిజైన్ చేస్తే ఆ సీట్లో అభిషేక్ సింగ్ వచ్చారు. వాళ్ళు ఎవరికన్నా ఇచ్చుకోనియండి, వాళ్ళ చేతిలో అధికారం ఉంది. కానీ ఆమె తెలంగాణ అనో బీసీ అనో అనడం కరెక్ట్ కాదు. అది మీకు ఏమైనా అభ్యంతరం? ఆమెకు పదవి ఇవ్వడం పట్ల అభ్యంతరం లేదు కదా? కాంగ్రెస్ పార్టీ ఇష్టం, అభిషేక్ సింగ్కి ఇస్తే మనం అభ్యంతరం చెప్పినామా? కాంగ్రెస్ అంటేనే జాతీయ పార్టీ. స్వయం పాలనకు ఉండే పరిధులు వేరు. స్వయం పాలన కేసీఆర్ది. కేసీఆర్ బయట వాళ్ళను ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పదవులు ఇయ్యాడు. కానీ తెలంగాణ కోసం పనిచేసింది కాబట్టి జస్టిఫికేషన్. కానీ కేసీఆర్ అంటే మీకు విపరీతమైన ప్రేమ, అభిమానం ఇప్పటికీ మీ మాటల్లో ప్రతి సందర్భంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. ప్రేమ ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ మధ్య అసెంబ్లీ గురించే మనం మాట్లాడదాం. జాతిపిత బూతుపిత అనేది వచ్చిందా? కేసీఆర్ జాతిపిత కాదు, కొండ లక్ష్మణ్ బాపూజో జయశంకర్కో జాతిపిత ఇవ్వాలి అని. నేనేమంటున్నా, జాతిపిత ఒకరు ఇస్తే వచ్చేది కాదు. ఒక 10వ తరగతి చదివే అమ్మాయి భారతదేశ హోంశాఖ మంత్రులను ఒక ప్రశ్న అడిగింది, మహాత్మా గాంధీకి జాతిపిత ఎవరిచ్చారు అని. అంటే భారతదేశంలో ఎవరికి ఏనాడు ఆ డౌట్ రాలే. ఒక 10th క్లాస్ అమ్మాయికి వచ్చింది. వెంటనే రికార్డ్స్ అన్నీ తిరగదోడి డిపార్ట్మెంట్లు ఏమి ఇవ్వలేదు, ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, భారత ప్రభుత్వం అంతకుముందున్న బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. జాతిపిత అనేది ప్రజలు ఇచ్చిందే. కాబట్టి జాతిపిత ఎవరికి ఇవ్వాలి అనేది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసి తెలంగాణ సాధించిన వ్యక్తిగా డెఫినెట్గా కొండ లక్ష్మణ్ బాపూజీ కానీ, జయశంకర్ గారు కానీ, కాళోజీ నారాయణరావు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ జాతిని సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తులు. అట్లనే కళాకారులు ఎంతోమంది ఉన్నారు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ తెలంగాణను కష్టాల నుంచి, బాధల నుంచి, ఈ నెత్తురు బారుతున్న నేలను హరితవనాలు మొలిపించే విధంగా సస్యశ్యామలం చేసి ప్రజల ఆకలి చావులు చావకుండా, వలసలు పోకుండా వాళ్ళకు ఒక దారి చూపెట్టిన వ్యక్తిగా ఇవాళ అందరికంటే ఉచ్చమైన స్థానంలో కేసీఆర్ ఉంటాడు తెలంగాణలో. వీళ్ళందరినీ మనం పెట్టినప్పుడు వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ వేరు.
తెలంగాణ వాదాన్ని బతికించిన జయశంకర్కు క్రెడిబిలిటీ ఉంటుంది. తెలంగాణ శ్వాసగా చివరిదాకా ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీకి ఉంటుంది. బట్ కంపేర్ చేసినప్పుడు తెలంగాణ గురించి శ్వాసించడము ఆశించడము కాదు, సాధించడం ముఖ్యం. ఆ సాధించిన క్రెడిట్ కేసీఆర్కి వస్తుంది. సాధించడమే కాకుండా కేవలం 10 ఏళ్లలో 9.5 సంవత్సరాల్లో ఆదాయాన్ని 3 రెట్లు పెంచి తెలంగాణలో 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందే పరిస్థితుల్లో 85 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి వరి ఉత్పత్తులను 4-5 రెట్లు పెంచి ఆకలిని దూరం చేశాడు, పేదరికాన్ని చాలా వరకు దూరం చేశాడు. ఆకలి చావులు లేకుండా ప్రతి కుటుంబానికి పెన్షన్లు ఇచ్చాడు, రైతులను రాజుగా చూడాలని ఆకాంక్షించాడు. చాలా వరకు ఆయన రీచ్ అయ్యాడు. దేశమే గర్వపడే విధంగా రైతులకు ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చాడు, రైతు బంధు లాంటివి. మరి ఇక తెలంగాణ సాధించడంలోనే ఆయన అంత హైట్స్కి వెళ్ళిపోయినప్పుడు ఆ తెలంగాణను ఒక సుసంపన్న తెలంగాణగా మార్చాడు కదా. అంతకంటే గొప్ప వ్యక్తి ఎవరుంటారు తెలంగాణలో?